కూటమిలో లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయాన్ని స్వాగతించి ఆయన పనిచేస్తారా? లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు విత్ అట్మోస్ట్ క్లారిటీతో 10 సంవత్సరాల పైచీలకు 15 సంవత్సరాల పైచీలకు సుస్థిరమైన పాలన ఇవ్వాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యక్తిగతమైన అభిప్రాయాలకి తావు లేకుండా మన వ్యక్తిగతంగా అంటే కూటమిలో పనిచేస్తున్న మిగతా పార్టీలతో పాటు జనసేన నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయి అంటారా ఒకవేళ ఈ స్టెప్ తీసుకుంటే? మేము చెప్పేది ఏంటంటే అలాంటి పొరపత్యాలు ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే పొరపత్యాలు మా మధ్య లేవు. లోకేష్ గారికి ముఖ్యమంత్రి అవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, అందులో డౌట్ మేమైతే సందేహపడట్లా. మా భవిష్యత్తు నాయకుడి కింద మేము నారా లోకేష్ గారిని చూసుకుంటున్నాం. పాదయాత్ర దగ్గర నుంచి ఆయన ప్రూవ్ చేసుకున్న ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి అనేకమైన పాలసీల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ లేకపోతే కంపెనీలు తెచ్చే ప్రక్రియలో కానీ ఆయనకి సరిపడా అనుభవం వచ్చిందనేది మా భావన. అండ్ ఇంకొకటి ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే కూటమి ధర్మం ఇవన్నీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నేతలు కానీ వారు చూసుకుంటారు. మీరు గమనిస్తే జెన్జీ పాపులేషను పెరిగిపోయింది. ఇప్పుడు సగటు భారతదేశంలో ఇప్పుడున్న ఏజ్ మీరు గమనిస్తే కనుక 25 నుంచి 35 మధ్యలో ఉన్న ఏజ్ పాపులేషను దాదాపు 60% కంటే ఎక్కువ జనాభా భారతదేశంలో ఇప్పుడున్న మనం ఫేజ్ను అనుభవిస్తున్నాం. అంటే యాస్పిరేషన్స్ ఎక్కువ, యూత్ యాస్పిరేషన్ అడ్రస్ చేసేవాళ్ళు యువ నాయకులు అయి ఉంటే ఇంకా వాళ్ళని స్టడీ చేసి ముందుకు పోవటానికి చాలా ఉపయోగపడింది. మీరు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు పార్టీలు మా ఎన్డీఏలో భాగస్వామ్యం కాకపోయినా మన తేజస్వి యాదవ్ గారు బీహార్లో కావచ్చు, నేపాల్లో కూడా మీరు చూస్తే ప్రధానమంత్రి అయింది 35 సంవత్సరాలు అయినా హార్డ్లీ. అంటే జెన్జీలు ట్రెండ్ అయితే ఏదైతే యూత్ అంటే పాపులేషన్ డెమోగ్రఫిక్స్ మారాయి. యూత్ ఇంతకుముందు పాలిటిక్స్లో రావడానికి ఎలాగైతే ఒక 50 ఏళ్ళు దాటితేనో మనకు పాలిటిక్స్ అనే నానుడు పోయి మా ఎంపీలను కానీ వీళ్ళని కానీ చూస్తే కనుక ఎక్కువ యూత్ శాతం ఎక్కువ ఉన్నారు. సో అలాంటి యూత్ రిప్రజెంటేషన్ నారా లోకేష్ గారి రూపంలో ఉండటంలో తప్పులేదు. మా వ్యక్తిగతమైన అభిప్రాయం కూడా ఈ క్యాటర్ చేయడానికి జనాల తాలూకు యాస్పిరేషన్స్ని, యూత్ తాలూకు యాస్పిరేషన్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన కూడా ఎంగేజ్లో ఉన్నారు కాబట్టి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారనేది మా అభిప్రాయం. వెంకటేష్ గారు, మీరు నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని బాగా తగ్గినట్టున్నారు. ఆయన అంత తగ్గలేదు కానీ కొంత తగ్గాం. కానీ ఆయన మరీ పాదయాత్రకు ముందు తగ్గారు, పాదయాత్ర అయిపోయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత కూడా తగ్గారు. కాకపోతే ఆయన అంత తగ్గలేదు. ఆయనలో 20% 30% కొంత నాయకుడిని చూసి తగ్గిన మాట వస్తుంది. తెలుగు ఎక్సలెన్స్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చినట్టు. ఉల్లి దెబ్బలు పడితే కానీ రాయి శిల్పం అదన్నట్టు అనేక ఆటుపోట్లు అనుభవించి పాదయాత్రలో కానీ ఓటమి తర్వాత కానీ ఒక రకంగా తెలుగుదేశం భవిష్యత్తుకి లోకేష్ గారు పరివర్తన చెందటమే పెద్ద ఎసెట్. ఆయన చెందిన విధానం, ఆయన జర్నీ, వీటన్నిటికీ ఏదైతే మమ్మల్ని తెలుగు విమర్శించేవాళ్ళో ఇప్పుడు ఆ విమర్శించేది పోయింది. నాకు తెలిసి ఆ ప్రతిపక్ష నాయకుడి తెలుగే సరిగ్గా లేదు. ఇప్పుడు టు బి ఫ్రాంక్ మాట్లాడాలంటే ఆయనది కూడా పెద్ద స్క్రిప్టెడ్. మరి మా దానికి స్క్రిప్ట్ అవసరం లోకేష్ గారికి. అనర్గళంగా మాట్లాడతారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందశ్రీ నందమూరి తారక రామారావు గారిని మొదలు పెడితే ఆ ప్రవాహం ఆపడానికి తెలుగులో మొదట్లో ఆయన ఓపెన్గా చెప్పారు, హైదరాబాద్లో పెరిగా, నాకు కొద్దిగా తెలుగు ఫస్ట్లో తడబడ్డ మాట వాస్తవం, తర్వాత ఏదైతే నీడెడ్ ఉందో దానికి మార్చుకుంటా పరివర్తన చెందుకుంటా వచ్చారు. అందులో భాగంగా ఈరోజు తెలుగు కాదు అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. తెలుగుదేశం కార్యకర్తల్లో కొంతవరకు అసంతృప్తి ఉందంటున్నారు. కార్యకర్తల్లో అసంతృప్తి అనేది లేదు. కార్యకర్తల్లో జరిగే వాటిల్లో ఇక్కడ పరిపాలన వాటిల్లో చాలా సవాళ్ళు, రెవెన్యూ సవాళ్ళు కావచ్చు, 22A కావచ్చు, లేకపోతే చుక్కల భూములు కావచ్చు, లేకపోతే ఎక్కడ చూసినా ఒక వ్యవస్థలో నిర్లిప్తత ఉంది. ఆ నిర్లిప్తత తట్టి లేపి ఆ యంత్రాంగం చేత పనిచేయించడానికే ఎక్కువ టైము పట్టింది. అందులో భాగంగా కొంత కార్యకర్తలని మొదట్లో పాలనాపరంగా కొంత జాప్యం జరిగింది కానీ నిర్లక్ష్యం అని నేను అన్నా. జాప్యం జరిగింది. అయితే ఈ మహానాడు లోపల మొదటి 6 నెలల్లో మ్యాక్సిమం కమిటీలు వేసేశారు, జిల్లా కమిటీలు వేసేసారు. కార్యకర్తనే అతను కోరుకునేది రాజకీయంగా తనకు ఒక గుర్తింపు, లేకపోతే ఒక ఏదైనా స్వావలంబన. 1 కోటి సభ్యత్వాలు పైగా జరిగింది. నిజంగా కార్యకర్తలకు గనక
ఆ అసంతృప్తే ఉంటే ఆ కోటి సభ్యత్వాలు జరిగి కొంత కరెక్ట్ చేసుకోవడానంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. కార్యకర్తలు కూడా మనుషులే కాబట్టి యాస్పిరేషన్స్ పెరిగిన మాట వాస్తవం. ఆ యాస్పిరేషన్స్ని 100% రీచ్ అవ్వడానికి పార్టీ యంత్రాంగం కృషి చేస్తుంది. పదవుల విషయం కేటాయింపు కావచ్చు, బూత్ లెవెల్ కమిటీలు కావచ్చు, లేకపోతే రేపు సంస్థాగతంగా మామూలుగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వాటిని కూడా భర్తీ చేయడానికి కృషి చేస్తున్నారు. ఐ థింక్ ఈ మహానాడు లోపల మెజారిటీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన పదవులు కానీ మిగతా కానీ భర్తీ చేస్తారని ఆశాభావం ఉంది.